ఇవాళ పొద్దున్న నుండి మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తా ఉన్నాం. మరి మేడ్చల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి మంత్రి మల్లారెడ్డి గారు ఉండి చాలా అభివృద్ధి చేసిన నేను అని చెప్పిండ్రు. దాదాపుగా ఒక టర్మ్ ఆయన ఎమ్మెల్యే ఉండే, ఒక టర్మ్ ఎంపీగా ఉండే, ఒక టర్మ్ మంత్రిగా ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా జవహర్ నగర్ కావచ్చు, మేము దమ్మాయి కూడా కావచ్చు, అన్ని ఏరియాస్ తిరుక్కుంటూ వస్తున్నాం. ఎక్కడ చూసినా మౌలికమైనటువంటి వసతులు, తాగునీరు కానీ, రోడ్లు కానీ, స్కూళ్లు కానీ, హాస్పిటళ్లు కానీ ప్రతి ఒక్కదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంత పెద్ద మేడ్చల్, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అని చెప్పుకునే మేడ్చల్లో, హైదరాబాద్ కి కూతవేటి దూరంలో ఉన్న మేడ్చల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు తక్కువనే. మొత్తం ప్రైవేట్ పరమైపోయింది, ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్ గా మారిపోయింది, గంజాయి అడ్డగా మారిపోయింది. మొత్తం మేడ్చల్ తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది లేదు. ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్ యార్డ్ సమస్య కొంత మేరకు తీరింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ త్రిబుల్ అయింది, 2-3 గుంటలు అయిపోయింది.